హనుమాన్ మాల అనేది భక్తి, నియమం, ఆత్మశక్తి కలిపిన ఒక పవిత్రమైన దీక్ష. ఇది హనుమంతుడు ఆశీర్వాదం కోసం చేపట్టే ఆధ్యాత్మిక సాధన. ఇప్పుడు దీని పూర్తి కథను సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. హనుమాన్ మాల ఎలా ప్రారంభమైంది? పురాణాల ప్రకారం శ్రీరాముడి సేవలో హనుమంతుడు అపారమైన భక్తిని చూపించాడు. ఆయనకున్న బలం, ధైర్యం, నిబద్ధత చూసి ఋషులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఋషులు ఇలా చెప్పారు: హనుమంతుడు లాంటి భక్తి, శక్తి పొందాలంటే నియమంతో జీవించాలి. అప్పుడే హనుమాన్ మాల అనే దీక్ష ఆవిర్భవించింది. హనుమాన్ మాల అంటే ఏమిటి? హనుమాన్ మాల అనేది ఒక పవిత్రమైన రుద్రాక్ష లేదా తులసిమాల. దీనిని ధరించి భక్తులు కొన్ని రోజులు కఠిన నియమాలతో జీవిస్తారు. దీన్ని ధరించడం అంటే మనస్సు శుద్ధి, శరీర నియంత్రణ, ఆత్మబలం పెంపు. హనుమాన్ మాల దీక్ష కథ. ఒకప్పుడు ఒక యువకుడు చాలా సమస్యలతో బాధపడుతూ ఉండేవాడు. ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఆల్ అట్ వన్స్. అతను ఒక మహర్షిని కలిశాడు. మహర్షిలా అన్నారు: నీవు హనుమాన్ మాల ధరించి 41 రోజులు నియమాలు పాటిస్తే నీ జీవితం మారుతుంది. ఆ యువకుడు మాల ధరించాడు. అతను పాటించిన నియమాలు: బ్రహ్మచర్యం, సత్యం మాట్లాడ్డం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠనం, మాంసాహారం, మద్యపానం వర్జ్యం, కోపం, అసూయ దూరం పెట్టడం. అద్భుత మార్పు. కొన్ని రోజుల తర్వాత అతనిలో మార్పులు కనిపించాయి. మనశ్శాంతి వచ్చింది, ధైర్యం పెరిగింది, సమస్యలు తగ్గాయి. 41 రోజుల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఫ్రాంక్లీ, అతను అర్థం చేసుకున్నది మాల శక్తి కాదు, మన నియమం భక్తి శక్తి. హనుమాన్ మాల దీక్ష ముఖ్య నియమాలు: తెల్లవారుజామున లేవాలి, స్నానం చేసి పూజ చెయ్యాలి, హనుమంతుడు నామస్మరణ చెయ్యాలి, కోపం, అబద్ధం దూరం పెట్టాలి, సరళమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. దీక్ష ఫలితాలు: హనుమాన్ మాల ధరించేవారు పొందేది ధైర్యం, ఆత్మవిశ్వాసం, శనిదోష నివారణ, ఆరోగ్యం మెరుగుదల, భక్తి పెరుగుదల. ముగింపు సందేశం: హనుమాన్ మాల అనేది కేవలం ఒక మాల కాదు, అదొక జీవితాన్ని మార్చే సాధన. హనుమంతుడి మీద విశ్వాసంతో, నియమంతో ఈ దీక్ష చేస్తే జీవితంలో ఎన్నో. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతని జీవితం సమస్యలతో నిండిపోయింది. డబ్బు సమస్యలు, ఆరోగ్యం బాగోలేదు, మనశ్శాంతి లేదు. ఏం చేసినా ఫలితం రాకపోవడంతో ఒకరోజు అతను దేవాలయానికి వెళ్ళాడు. అక్కడొక పెద్దవాడు అతన్ని చూసి అడిగాడు: ఏమైంది బిడ్డా? రాము తన బాధలన్నీ చెప్పాడు. ఆ పెద్దవాడిలా చెప్పాడు: నువ్వు హనుమంతుడి మీద భక్తితో హనుమాన్ మాల ధరించి 41 రోజులు నియమంగా జీవించు, నీకు మార్పు తెలుస్తుంది. రాము కొంచెం సందేహంగా ఉన్నా ప్రయత్నించాలి అనుకున్నాడు. దీక్ష ప్రారంభం. రాము హనుమాన్ మాల ధరించాడు. ఆ రోజు నుంచి అతను కొన్ని నియమాలు పాటించడం మొదలుపెట్టాడు. తెల్లవారుజామున లేచాడు, స్నానం చేసి పూజ చేశాడు, హనుమాన్ చాలీసా చదివాడు, అబద్ధం చెప్పలేదు, కోపం తగ్గించాడు, సరళమైన ఆహారం మాత్రమే తిన్నాడు. మార్పు ఎలా వచ్చింది? మొదటి కొన్ని రోజులు కష్టం అనిపించింది, కాని ధీరేగా అతని మనసు ప్రశాంతంగా మారింది. కొద్ది రోజుల్లో అతనికి ధైర్యం పెరిగింది, భయం తగ్గింది, ఆలోచనలు సరిగ్గా మారాయి. అతను పనిమీద ఫోకస్ పెట్టడం ప్రారంభించాడు. జీవితంలో మార్పు. కొన్ని వారాల్లో అతని పరిస్థితి మారిపోయింది. పని దొరికింది, ఆరోగ్యం మెరుగైంది, ఇంట్లో సంతోషం పెరిగింది. 41 రోజుల తర్వాత రాము చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడతను అర్థం చేసుకున్నాడు: హనుమాన్ మాల వల్ల నాకు వచ్చినది అదృష్టం కాదు, నా జీవనశైలి మారడం వల్ల వచ్చిన ఫలితం. హనుమాన్ మాల వల్ల ఉపయోగమేమిటి? మనసుకు ప్రశాంతత, ధైర్యం, ఆత్మవిశ్వాసం, చెడు అలవాట్లు తగ్గడం, ఆరోగ్యం మెరుగుదల, దేవుడిపై భక్తి పెరగడం. ముగింపు సందేశం: హనుమాన్ మాల అనేది కేవలం ఒక మాల కాదు, అది మన జీవితాన్ని సరిచేసే మార్గం. హనుమంతుడి మీద భక్తి, నియమం ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు.